సోషల్ మీడియాలో సిద్ధం కార్యక్రమం ట్రెండింగ్ లో ఉంది. ట్విట్టర్లో దేశంలోనే మొదటి స్థానంలో సిద్ధం హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సిద్ధం అప్డేట్స్ ను వైఎస్ఆర్సీపీ అభిమానులు భారీగా షేర్ చేస్తున్నారు. సిద్ధం సభ ప్రాంగణం ఫోటోలతో ఫేస్బుక్ తో ట్విట్టర్ నిండిపోయింది. నీ జెండనే మా భుజమున మోస్తాం, ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరినో గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింగ. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చిన ధీయా పులిరా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం తాడేపల్లి నుంచి రాప్తాడు సిద్ధం సభకు బయలుదేరారు. రాప్తాడు సభలో పార్టీ నేతలు కార్యకర్తలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారు. సీఎం పర్యటన సందర్భంగా రాప్తాడులో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొన్న భీమిలి, నిన్న దెందులూరు, ఇప్పుడు రాప్తాడు ఏరియా ఏదైనా సిద్ధం సభలకు పార్టీ కార్యకర్తలు అభిమానులు పోటెత్తుతున్నారు. రాప్తాడు సభకు రాయలసీమ నలుమూల నుంచి పార్టీ శ్రేణులు కదం తొక్కారు. రాప్తాడులో సిద్ధం సభ వేదిక ప్రాంగణానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జై జగన్ నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగిపోతోంది. ఎవరి నోట విన్నా జగనే మాకు మళ్లీ సీఎం కావాలన్న మాటే వినిపిస్తోంది. రాయలసీమలో 52 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు తరలి వస్తున్నారు. ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంసౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల మేడల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. రాప్తాడు సిద్ధం సభకు మహిళలు భారీగా తరలివస్తున్నారు. మళ్లీ సీఎం జగన్ ను గెలిపించుకుంటామని చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. ప్రజల హృదయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెరగని ముద్ర ఉందనడానికి రాప్తాడు సిద్ధం సభ వేదిక అవ్వబోతుంది. మరోవైపు మనం చూసుకుంటే పెద్ద ఎత్తున మహిళలు కూడా తరలి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సభ దాదాపుగా 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తూనే అందుకు తగినట్టుగానే దాదాపుగా 250 ఎకరాల పైగా ఈ సభను సిద్ధం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది మహిళలు ఉన్నారు, మహిళా కార్యకర్తలు ఉన్నారు, వారితో మాట్లాడతాం. మాకు జగన్ అంటే ఇష్టంతో ఇక్కడ మేము అన్నని చూడడానికి వచ్చాము. చాలా మంది కుటుంబాలు మేము ఎంతో లబ్ధి పొందాం సార్. మాకు అమ్మఒడి కానీ, సంఘం తరపు నుంచి ఆసరా డబ్బులు రావడం కానీ, రైతు భరోసా కానీ, పిల్లలకు నాడు నేడు కింద స్కూల్ కానీ బుక్స్, షూస్, వాళ్ళు స్కూల్ యూనిఫామ్ కుట్టించుకోవడానికి కూడా డబ్బులు వేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంటే ఇది మా జగనన్న ప్రభుత్వం అని మేము చెప్పుకోగలుగుతాము. ఒక అన్నని గద్దెదించడానికే ఇంతమంది పార్టీలు ఏకమయ్యి అన్నను దించడానని చెప్పని వీళ్ళందరూ కుట్ర చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఒక రాజు బలవంతుడైతే
శత్రువులంతా ఏకమవుతారనేది ఇప్పుడు మేము చూస్తున్నాము. ఏ ప్రభుత్వంలో కూడా మేము చూడలేదు సార్. ప్రతి పథకం కూడా ఆడవాళ్ళ పేరు మీదనే నేరుగా వాలంటీర్ల ద్వారా ఇంటికి చేరుతున్నటువంటి ప్రభుత్వం అంటే ఇది. ఒక లంచం లేదు, కనీసం అంటే నాయకుల దగ్గర పోయి అడిగింది లేదు. ప్రతి ఒక్కరు కూడా సానుకూలంతో స్పందించి ప్రతి పథకం కూడా ఇంటికి తెస్తున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంటే ఇది మా జగనన్న ప్రభుత్వం అనే చెప్తున్నాము. 100% అన్న మార్గంలోనే మేము ఉంటాము. ఖచ్చితంగా అన్నకు చేయూతనిచ్చి ప్రతి ఓటు అన్న కోసమే వేస్తాము. ఇది నా కోసం కాదు, మహిళా తరపుల నుంచి నేను చెప్తున్నాను సార్. ప్రతి ఒక్క ఓటు మహిళల కోసమే, జగనన్న కోసమే ఓటేస్తాము. ఇదైతే వాస్తవం. ఎవరు ఎన్ని చెప్పినా ఏం కుతంత్రాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు కదా, ఎవ్వరు ఏమి చేయలేరు. అన్న మళ్ళీ 175 గెలుస్తారు, ఇది నిజం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మాకు 4% రిజర్వేషన్ రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఎవరు అని చూడుకోకుండా ముస్లిం, హిందూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అని చూడుకోకుండా భేదం లేకోకుండా అందరికీ పథకాలు వర్తిస్తున్నాయి. ఈరోజు ఇక్కడ ఈ సిద్ధం సభకి ఎందుకు వచ్చామంటే జగనన్న గారు ఇక్కడ ఏం చెప్తారు అనే ఆసక్తితో వచ్చాము. ఈసారి కూడా ఆయనే మేము గెలిపించుకుంటాం. జగనన్న సార్ అన్ని మేలు చేసినారు, అంతా చేసినారు, పథకాలన్నీ ఉన్నాయి, అంతా మేలు చేసినారు. జగనన్నకే ఓటే. ఒక మహిళగా మా సంఘానికి 7.5 లక్ష రుణమాఫీ చేశాడు. 75,000 రూపాయలు నేను రుణమాఫీ పొందా. నా కూతురుకు విద్యా దీవెన కింద ఫీజు రింబర్స్మెంట్ వస్తే జేఎన్టీయూ అనంతపురం జేఎన్టీయూలో సీట్ వచ్చింది. నా కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది బెంగళూరులో. కుటుంబంలోనే ఇన్ని లబ్ధి పొందితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి మహిళ ఇన్క్లూడింగ్ తెలుగుదేశంతో సహా లబ్ధి పొందలేదు అన్న కుటుంబం ఒక్కటి కూడా లేదు అని ఈరోజు గంటాపదంగా చెప్తున్నారు. వైపున మరొక కార్యకర్త రామిరెడ్డి అమర్నాథ్ రెడ్డి, ఇతను కడప జిల్లాకు సంబంధించిన వాసి. 3 సభల్లో అంటే ఇప్పటికే 2 సభల్లో కూడా ఆయన బైక్ మీద ప్రయాణం చేస్తూ పాల్గొనడం జరిగింది. ఇప్పుడు 3వ సభకు కూడా ఆయన రావడం జరిగింది. ఆయనతో కూడా మాట్లాడదాం. మీరు ఇప్పటి వరకు కూడా గత నెల 27 నుంచి అన్ని సభల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఈ సభ ఎలా ఉండబోతుంది? రాయలసీమ పెట్టగా మీరేం చెప్పబోతున్నారు? ఈ సభ ద్వారా వై నాట్ 175 అనేది 100% గ్యారెంటీ. ఓవరాల్ గా చూసుకుంటే కనుక మహిళలు కూడా ఎక్కడ మిరుకంజు వేయకుండా ఈ కార్యకర్తల సభలో పాల్గొనడం కోసం పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం.